సుహాస్ జ్యువెలర్స్ 5th యానివర్సరీ సందర్భంగా 8 తులాల బంగారం ఉచితం. ఇంకెన్నో అదిరిపోయే ఆఫర్లు. వెంటనే సుహాస్ షోరూమ్ ను సంప్రదించండి. వైరా రోడ్, ఖమ్మం. గాంధీ జయంతి సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఇక్కడ జైలు ఆవరణలో. ఈ సమావేశంలో పాల్గొంటున్నటువంటి ఈ జైలు సూపరింటెండెంట్ శ్రీధర్ గారు, జైళ్ల శాఖ అధికారి వెంకటేశ్వర గారు, మన లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ చంద్రశేఖర్ గారు, ఇతర జైలు సిబ్బంది, అండర్ ట్రయల్ ప్రిజనర్స్, కన్విక్టెడ్ ప్రిజనర్స్, లేడీస్ అండ్ జెంటిల్మెన్ అందరికీ కూడా మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు. ఈరోజు మహాత్మా గాంధీతో పాటు ఈ దేశానికి మరొక గొప్ప జన్మనిచ్చినటువంటి ఈ దేశ భరతమాత కన్న బిడ్డ ఇంకొకరు ఉన్నారు, లాల్ బహదూర్ శాస్త్రి. ఆయన మన దేశానికి ప్రధానిగా చేసినారు. ఆయనే జై జవాన్ జై కిసాన్ అనేటువంటి నినాదాన్ని ఇచ్చినాడు. ఆయన బర్త్డే కూడా, ఆయన పుట్టినరోజు కూడా, జయంతి రోజు కూడా ఇదే రోజు. సో ఏది ఏమన్నప్పటికీ కూడా ఈ ఇద్దరి మహానుభావుల జయంతి సందర్భంగా మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వారి జన్మదిన శుభాకాంక్షలు. మహాత్మా గాంధీ అంటే బాపూజీ అంటాం, మహాత్ముడు అంటాం. ఆయన మహాత్ముడు కేవలం ఒక గుజరాత్ లో పుట్టినటువంటి గుజరాత్ రాష్ట్రానికే కాదు, ఈ భారతదేశం ఉన్నటువంటి భారతీయులకే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి 800 మంది ప్రజలు ఆయనని బాపూజీగా, మహాత్ముడి గారిని పూజిస్తారు, కొలుస్తారు, ఆరాధిస్తారు. మరి అంతటి ఘనమైనటువంటి మహానుభావుడు మన దేశంలో పుట్టడం, మరి ఆయన అడుగుజాడల్లో నడవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క భారతీయ పౌరుని మీద ఉంటుంది. ముఖ్యంగా ఈ దేశానికి, ప్రపంచానికి మహాత్మా గాంధీ శాంతి, సామరస్యాన్ని, అహింసను బోధించినాడు. 200 సంవత్సరాలు చాలా కిరాతకంగా పరిపాలించినటువంటి బ్రిటిష్ తెల్లదొరల్ని తన యొక్క మౌనవ్రతం ద్వారా ఒక బట్టలు లేని పాత పంచ కట్టుకొని దేశమంతా కర్ర పట్టుకొని తిరిగి ప్రజలందరినీ ఏకం చేసి వందే మాతరం అనేటువంటి నినదించి భారతదేశానికి స్వాతంత్రాన్ని సిద్ధించడానికి మహాత్మా గాంధీ ఎంతో కృషి చేసినాడు. ఆయన అడుగుజాడలో ఆనాడు ఎంతో మంది న్యాయవాదులు, యువకులు, ప్రజలందరూ కూడా నడిచి ఒక బారి నడిచి ఎటువంటి ఆయుధం లేకుండానే మరి బ్రిటిష్ వాళ్ళ పాలకుల్లో గుండె దడదడలాడించి వాళ్ళని ఈ దేశాన్ని వదిలి పారిపోయేటట్టుగా చేసినటువంటి గొప్ప మహానుభావుడు. అటువంటి గాంధీ పుట్టిన దేశంలో మరి ఆయన అడుగుజాడల్లో నడవాల్సినటువంటి బాధ్యత ముఖ్యంగా మన భారతీయుల పైన ఉందా లేదా? ఉందా అంటే ఖచ్చితంగా ఉంటుంది. అప్పుడే ఆయన అడుగుజాడలో ఎప్పుడైతే శాంతి, సామరస్యము, తర్వాత అహింసను మనం పాటించినట్లయితే మీరు ఈ రోజు ఇక్కడ ఉండేవాళ్ళు గారు. సరే, మీరు తెలుసో తెలియకో ఆవేశము, క్షణికావేశము, లేకుంటే పగలో ద్వేషాల్లో చేసి, నేరాల్లో చేసి మరి ఇక్కడ ఈ జైలుకు రావడం జరిగింది. ఆయనంత మాత్రాన మీరు కుంగిపోవాల్సిన పని లేదు, ఆయనంత మాత్రాన మీరు బాధపడాల్సిన, ఇది కేవలం తాత్కాలికమే. దీన్ని ఒక కరెక్షనల్ ఇన్స్టిట్యూట్ అంటారు. ఇక్కడ ఏదో మీకు వచ్చి మీరు పైన బయట చేసినటువంటి నేరానికి ఇక్కడ శిక్ష అనేటువంటిది ఉండదు. మీరు చూస్తున్నారు కదా, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము, 3 పూటల రుచికరమైనటువంటి భోజనము, మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడడానికి డాక్టరు, మీ యోగక్షేమాలు ఎట్లా ఉన్నాయనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి తాలూకా కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు కూడా పర్యవేక్షిస్తుంది. మీరు అనుకుండొచ్చు మాకు 4,000 మధ్య నుండి మమ్మల్ని ఎవరు పట్టించుకుంటున్నారని. అట్లా ఎవరన్నా అనుకుంటే అది చాలా పొరపాటు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి, ఇక్కడంటే ఈ జైలునే కాదు, దేశంలో ఉన్నటువంటి ప్రతి జైల్లో ఉన్నటువంటి ఇన్మేట్స్ యొక్క యోగక్షేమాలు, వారి యొక్క సమాచారాన్ని ఎప్పటికప్పుడు సుప్రీంకోర్టుకు సేకరిస్తుంది. ఇక్కడ మీరు ఎంతమంది ఉన్నారు, ఇక్కడ బెయిల్ వచ్చి రిలీజ్ కానటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆర్థికంగా కుంగిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆర్థిక ఇబ్బందుల వలన షూటీలు పెట్టుకోకుండా రిలీజ్ కాకుండా ఎంతమంది ఉన్నటువంటి సమాచారం కూడా గౌరవ హైకోర్టు దగ్గర ఉంటుంది. తర్వాత అదేవిధంగా సుప్రీంకోర్టు దగ్గర కూడా ఉంటుంది. అంటే దీన్ని బట్టి అర్థం ఏమవుతుందంటే మీ యొక్క హక్కులు, మీ యొక్క ధన, మాన, ప్రాణాలు ఏవైతే ఉంటాయో వాటిని కాపాడడానికి సుప్రీంకోర్టు నుంచి ఇక్కడ ఉన్నటువంటి మేజిస్ట్రేట్ కోర్టు వరకు ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తున్నారు. ఇంకా అంతేకాకుండా మీకు అందరికీ తెలుసు, మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి ప్రతిరోజు కూడా మా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ నుంచి ఒక లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ వస్తున్నారా లేదా? చేతులు ఎత్తండి. వస్తున్నా అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. సో అందరూ చేతులు ఎత్తుతున్నారు. అంటే మరి అక్కడ ఆయనను ప్రతిరోజు ఇక్కడికి పంపడానికి ఉద్దేశం ఏమంటే మీ యొక్క బాగోగులు, మీ యొక్క యోగక్షేమాలు,
అంతేకాకుండా మీకు ఏదైనా న్యాయపరంగానటువంటి ఏమైనటువంటి సలహా కానీ సహాయం కానీ కావాలని మిమ్మల్ని తెలుసుకొని మాకు రిపోర్ట్ చేస్తుంటాడు. ప్రతిరోజు మేము జైలు విజిట్ చేయలేం, ఏదో ఒక సందర్భం తప్ప, 3 నెలలకో 6 నెలలకో తప్ప ప్రతిరోజు మేము జైలు విజిట్ చేయలేం. కాబట్టి మా తరపున డిఫెన్స్ కౌన్సిల్, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ప్రతిరోజు ఇక్కడికి రావడం జరుగుతుంది. మీ యొక్క యోగక్షేమాలను తెలుసుకోవడం జరుగుతుంది. మీకు ఏదైనా లీగల్ ఎయిడ్ సహాయం కావాలన్నా జిల్లా కోర్టు ద్వారా కానీ లేదా తాలూకా కోర్టు నుంచి కావాలన్నా కూడా మీకు సహాయం అందిస్తుంది. అంతేకాకుండా మీకు ఇతరత్ర ఇంకేదైనా సమస్యలు ఉన్నా కూడా ఒక తెల్ల కాగితం తీసుకొని మీరు జైలు సూపరింటెండెంట్ ద్వారా మన సెక్రటరీ లీగల్ సర్వీస్ అథారిటీకి రాసినట్లయితే మీకు చట్టబద్ధంగా ఏదైతే సహాయం కావాలనో న్యాయబద్ధంగా అటువంటి సహాయాన్ని 24/7 ఎప్పుడైనా అందిస్తుంటాం. అది మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు తెల్ల కాగితం అడిగినకి సూపరింటెండెంట్ గారిని మీరు ఎటువంటి మొహమాటం లేకుండా అడిగి, సార్ నాకు ఈ సమస్య ఉంది, న్యాయశాఖకు నేను నా యొక్క సమస్యను విన్నవించుకుంటాను అని చెప్పి మీరు వారి ద్వారా పర్మిషన్ తీసుకొని సూపరింటెండెంట్ ద్వారా మనకు లెటర్ పంపించినట్టు దాని మీద ఖచ్చితంగా తప్పకుండా యాక్షన్ అనేటువంటిది చట్టబద్ధంగా ఉంటుంది. సరే, ఇంతమందికి మన సూపరింటెండెంట్ గారు చెప్పినట్టు ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 500 పైగా ఖైదీలు ఎవరైతున్నారో చాలా మటుకు ఈ NDPS గాంజాయి కేసులు ఉన్నాయి, తర్వాత పోక్సో కేసులు ఉన్నాయి, తర్వాత ఇతరత్ర మిగతా కేసులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ గాంజా అండ్ పోక్సో కేసులు ఉన్నటువంటి ముద్దాయిలకు ఈ సందర్భంగా నేను చేసేటువంటి సూచన ఏమంటే, మీరు తెలుసో తెలియకో ఈ ఊపిలో చిక్కుకున్నారు. ముఖ్యంగా ఈ NDPS యాక్ట్ లో ఉన్నటువంటి వారు మీరు దినకూలికో లేదా మీ యొక్క సర్వైవల్కో లేకుంటే మీ ఫ్యామిలీ పోషించుకోవడానికో ఎవడో చెప్తే మీరు చేసినటువంటిది నగ్న సత్యం, అది కాదనలేంది. కానీ మీ దగ్గర ఎప్పుడైతే గాంజాయి పట్టుబడిందో మరి మీరు కూడా చట్ట ప్రకారం ముద్దాయిలు అవుతారు. ఈ NDPS యాక్ట్ లో నేరాలు చాలా కఠినంగా ఉంటాయి. మిగతా అన్ని కేసుల్లో మాక్సిమం 90 రోజులకు బెయిల్ వస్తే మీకు 180 రోజులకు కూడా బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉండదు ఒక్కొక్కసారి. కాబట్టి మరి జైలు కేసులో విరుకొని జైలు పక్షుల్లాగా కోర్టు చుట్టూ తిరుగుతారా? మీ యొక్క యవ్వనాన్ని అంతా వృధా చేసుకుంటూ, లేదా ఒక సామాజిక బాధ్యత కలిగి మంచి పౌరునిగా జీవిస్తారా? ఒక్కసారి మీ అంతలకు మీరు మరణం చేసుకోవాలి. ఇక్కడ ఉన్నది పర్పస్ అదే. మీరు థింక్ చేయాలి, ఆలోచించుకోవాలి. నేను ఇక్కడికి ఎందుకు వచ్చినాను? బయట తిరిగే స్వేచ్ఛ నాకు ఎందుకు పోయింది? నేను బయట వ్యక్తి పరువును లేక నేను ఎందుకు తిరగలేకపోతున్నాను? నన్ను 4 గోళ్ల మధ్యలో ఇక్కడ ఎందుకు వేసినటువంటిది మీ అంతలకు మీరు ఆలోచించుకోండి. ఆలోచించుకుంటే మీకు ఒక రిలేషన్, మీకు ఒక ఆన్సర్ దొరుకుతుంది. నేను చెప్పిన దానికంటే మీ అంతరాత్మ ఏదైతే ఉందో అదే మీకు చక్కటి గైడ్ గా పనిచేస్తుంది. ఆ గైడ్ చెప్పినట్టు మీరు పని చేయండి. మళ్ళీ ఇంకొకసారి NDPS కేసులో విరుక్కునేటువంటి పని చేయకండి. మీ జీవితం నాశనం అయిపోతుంది. మీరే కాదు, మిమ్మల్ని నమ్ముకున్నటువంటి మీ భార్య పిల్లలు ఉండొచ్చు, మీ తల్లిదండ్రులు ఉండొచ్చు, మీ అక్క చెల్లెలు ఉండొచ్చు, సోదరులు ఉండొచ్చు. వాళ్ళందరూ కూడా మీరు ఇబ్బంది పట్టమంటారు. మీరు పని చేసుకోవాలంటే ఎన్నో రకాల పనులు ఉన్నట్టున్నాయి బయట. ఇంకా ఇక్కడ కూడా పనులు నేర్పేటువంటి అవకాశం మన జైలు అధికారులు కల్పిస్తున్నారు. ఇంతమందికి అక్కడ నేను చూపిస్తున్నాను, అక్కడ ఉన్నటువంటి ఆ ఖైదీలతో మాట్లాడాను. వాళ్ళు ఇక్కడ మేము చాలా స్వేచ్ఛగా ఇక్కడ పనిచేస్తున్నాం, మేము ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఎటువంటి స్కిల్ లేదు. ఈ జైలుకి వచ్చిన తర్వాత ఈ జైల్లో నాకు మంచి స్కిల్స్ నేర్పించినారు. ఇప్పుడు నేను ఫర్నిచర్ చేయగలుగుతున్నాను. నేను బయటికి వెళ్తే నా సొంతంగా జీవనోపాధి నాకు కలుగుతున్నటువంటి నమ్మకం నాకు కలిగినటువంటి ఆ ఖైదీలు చెప్పడం చాలా సంతోషదాయకం. ఎందుకంటే వాళ్ళకు కరెక్షనల్ ఇన్స్టిట్యూట్ అనేది దింపారు. మరి వాళ్ళ యొక్క పరివర్తనలో కరెక్షన్ అనేది వచ్చింది. ఆ కరెక్షన్ లో వచ్చినప్పుడు వారు మంచి పౌరుడుగా బయటికి వెళ్ళి తను ఇతరులకు మార్గదర్శకంగా ఉండడమే కాకుండా తన జీవనోపాధిని తను చేసుకున్నటువంటి అవకాశం కల్పిస్తుంది. కాకుండా పోక్సోక్స్ లో కూడా వస్తున్నారు ముద్దాయిలు. పోక్సోక్స్ చాలా కఠినమైనటువంటి ఇబ్బంది